ఫ్రెండ్స్, గులాబీ చెట్టు చూస్తున్నారు కదా. చెట్టుకు చూడండి ఎన్ని మొగ్గలు అయితే వచ్చాయో. చెట్టుకు అన్ని మొగ్గలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ చెట్టుకి అయితే వచ్చేసి చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఈ చెట్టు అయితే ప్రూనింగ్ చేశాను నేను. ఆకంతా తీసేసాను. ఆకంతా తీసేసినాక ఇలా మొగ్గ అనేది వచ్చేసినాయి. చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు వచ్చాయో చెట్టుకు వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఆకు మొత్తం తీసేయాలండి. ఆకు మొత్తం ప్రూనింగ్ చేసుకుంటే మనకు చిన్న కొమ్మ కాడ నుండి కూడా మనకు మొగ్గ అనేది వస్తుంది. చూస్తున్నారా, చెట్టు మొత్తం మొగ్గే ఉందండి. చిన్న ఈగురు కాడ నుండి మొగ్గ అనేది చూడండి. చూస్తున్నారా, ఈ ఆకంతా తీసేసుకోవాలి. ఆకు తీసుకున్నాక మనం చెట్టుకు వచ్చేసి ఏదో ఒకటి కంపోస్ట్ కానివ్వండి, ఎరువు, పశువుల ఎరువు కానివ్వండి, ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి. ఇంకా చెట్టు అనేది ఇలా గ్రీనిష్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే చెట్టుకు వచ్చేసి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానండి. చూడండి ఫ్రెండ్స్, చెట్టు నిండా మొగ్గలు. చెట్టుకు వచ్చేసి నేను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానన్నాను కదా. ఇంకా చెట్టు వచ్చేసి అయితే చూడండి, కాండం చూడండి ఎలా ఉందో. మొదలు వచ్చేసి ఇది వచ్చేసి అయితే డబ్బానేనండి. చూస్తున్నారు కదా, ఇంత డబ్బాలోనే నేను గులాబీ చెట్టుని అయితే వేయడం జరిగింది. చూడండి చెట్టు, ఈ డబ్బా అండి. ఇంత ఉంది డబ్బా, ఏడికే ఉంది సాయిబ్ మట్టి వచ్చేసి. కానీ నేను ఈ చెట్టు ఇలా ఉంది అంటే చెట్టుకు వచ్చేసి నేను ఏదో ఒకటి లిక్విడ్ కానివ్వండి, కంపోస్ట్ కానివ్వండి, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానండి. అందుకు వచ్చేసి ఇంత చిన్న డబ్బాలోనైనా కూడా చెట్టు వచ్చేసి చూడండి ఎంత పెద్దగా ఇట్లా అయిపోయిందో. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉందండి. చూడండి, మట్టి వచ్చేసి అయితే ఎంత గుల్లగా ఉండాలంటే దీనికి అంత గుల్లగా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇంత పొడి పొడిలాడుతూ ఉండాలి. చూడండి, ఇంకా నేను దీనికైతే ఇప్పుడు మనం ఫ్రూట్స్ మిక్సీ పట్టుకుంటాం కదండి, జ్యూస్ పట్టినాక వచ్చే పిప్పి పడేస్తూ ఉంటాం కదా, అది పడేయకుండా చెట్లకు వచ్చేసి అయితే యూజ్ చేసుకుంటే మనకు చాలా చెట్టుకి బూస్ట్గా ఉంటుంది. మళ్ళీ వచ్చేసి దీనికి విటమిన్, ప్రోటీన్ అనేది కూడా అందుతుందండి. చెట్టుకు వచ్చేసి ఫ్లవరింగ్ బాగా వస్తుంది. మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోతుంటే చెట్టుకి వారానికి ఏదో ఒకటి లేదా 15 రోజులకు ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోతుంటే చెట్టు వచ్చేసి పూత కానివ్వండి, ఇంకా ఫ్రూటింగ్ ఖాతా ఉన్న వాటికి కూడా, మనం పండ్ల వాటికి కూడా ఇది ఇలా చేసుకుంటూ పోతే ఏదైనా కూడా చెట్టు చాలా బలంగా హెల్దీగా ఉంటుందండి. ఇంకా నేనైతే చూడండి, జ్యూస్ పట్టినాక మనకు పిప్పి ఇలా వస్తుంది కదా. చూస్తున్నారా, ఇలా పిప్పి అయితే నేను పడివేయనండి. కిచెన్ వేస్ట్ కానివ్వండి, మనం జ్యూస్ వేసినాక పిప్పి కానివ్వండి, నేను ఇదైతే చెట్లకు వేస్తూనే ఉంటానండి. ఇంకా చెట్లు వచ్చేసి ఫ్రూటింగ్ కానివ్వండి, మనకు ఫ్లవరింగ్ కానివ్వండి చాలా వస్తాయండి. ఎందుకంటే ఇది మనకి ఎంత హెల్త్కి ఎంత మంచిదో ఈ చెట్లకు కూడా అంతే మంచిదండి. పిప్పి పడేయొద్దు. చాలామంది పడేస్తూ ఉంటారు. మనకు కిచెన్లో వచ్చే వేస్ట్ కానివ్వండి, మనకు ఫ్రూట్స్ పీల్స్ ఉంటాయి కదండి, పొట్టు, అది కూడా మనకు చెట్లకు వచ్చేసి చాలా బలం అండి. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇది చెట్టుకి ఇస్తాను చూడండి. ఇంకా ఇదైతే మట్టి అయితే ఇట్లా అన్నాను కదా, చూడండి కనిపిస్తుందా, ఇట్లా అన్నాను. మట్టి తీసేసుకొని సైడ్కి, ఒక సైడ్కి ఇట్లా వేయాలండి. ఇది చూస్తున్నారు కదా, ఇంకా ఇటుకెళ్ళి కూడా పడుతుంది మీకు. ఇలా వేస్తున్నాను. ఇంకా ఇది ఇలా వేసినాక మనం సైడ్ పొంటి ఉన్నది ఇట్లా అనుకోవాలి. ఇదంతా మనం ఇటు వేసేయాలి. మట్టి అంతా ఇలా వేసేయాలండి. అంతే అండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా వేసేసాను మొత్తం.
అంతా మట్టి అనేది ఇట్లా కప్పేసాను. ఇంకా ఇది కంపోస్ట్గా మారుతుంది. చెట్టుకు వచ్చేది రూట్స్కి వేర్ల కాడి నుండి బలం అనేది వస్తుందండి. చెట్టు వచ్చేసి ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్లవరింగ్ కూడా చాలా వస్తుంది. కొన్ని వాటర్ వేస్తున్నానండి, ఎక్కువ వద్దు, కొన్ని సరిపోతాయి అంతే అండి. ఇది కంపోస్ట్గా మారుతుంది, చూస్తున్నారా. ఇంకా ఇట్లా మనకు చెట్టు వచ్చేసి గ్రీనిష్గా ఉంటుంది. చాలా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. ఇంకా నేను ఈ పద్ధతి ఎప్పుడైనా కూడా నేను ప్రతి ఒక్క చెట్టుకు ఫ్రూట్కి కానివ్వండి ప్రతి ఒక్క దానికి నేను ఇలానే చేస్తానండి. మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.